జెండాను పార్టీ పేరును ప్రకటించబోతా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులు కవితమ్మ గారికి ఉండాలని, మీ అందరి సహకారం ఉండాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి వెనుక ఉన్న వాళ్ళు కూర్చోండి, ఎవరు లేయకండి. దయచేసి మీడియా మిత్రులు కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కూర్చోండి, ఎవరిక్కడ ప్రధాన వేదిక ముందు అందరూ సైడ్కి ఎవరు ఉండకుండా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. లక్షలాదికి గొడుగు డిజిటల్ ఫ్లాగ్ ను రెడీ చేయాల్సిందిగా విజ్ఞప్తి, డిజిటల్ ఫ్లాగ్ ను రెడీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. వేదిక మీద స్టేజ్ పాసెస్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కిందికి దిగండి. డిజిటల్ ఫ్లాగ్ ఎవరు ఆ బాధ్యులు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి. నివేదన దయచేసి ఫ్లాగ్ రెడీ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇక్కడ రెడీ చేసుకో, ఎవరైతే బట్టి గుంజుతా అన్యాయాన్ని అడుగుతా ఏ సంబీజల్లి ముగ్గులేసి గడపాలు ఆదిత్య గారు ఈ తెలంగాణ కరువు జరిపి కడుపు నింపుతా ఈ నెల ఫ్లాగ్ ఎవరికి నేను బతుకుతా మీరు నవ్వుదీర చేతులెత్తి మీకే మొక్కుతా నయా చెంగు చలే దేక్కు జన జాగృతితోనా పట్టుర పట్టు చెండను బట్టు కొట్టుర కొట్టు కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల తెలంగాణ జాగృతి ఉద్యమ సేనాని, తెలంగాణ అగ్గి బరాట, ఈ తెలంగాణ చరిత్రను, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటడంలో ఒక ఉద్యమ దివిటీని అందుకొని ప్రపంచమంతా తిరిగి ఈ తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన కవితక్కకు ఈ వేదిక ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి అశేష ప్రజానికం, కవితక్క అభిమాన రూపంలో వచ్చినటువంటి ఈ అభిమానులందరూ కూడా జనసంద్రమై నిలిచిన సందర్భంగా మడమ తిప్పని నేత, ఆగని యుద్ధ గీతిగా కవితక్క సభా ప్రాంగణంలో ఉన్నారు. ఈ సందర్భం లోపల మరికొద్ది క్షణాల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది. ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామో ఆ ఆశయాలను నెరవేర్చలేని క్రమంలో ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆ బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసుకొని బడుగు బలహీన వర్గాలకు, యువకులకు, మహిళలకు పెద్దపీట వేస్తూ ఒక సామాజిక తెలంగాణ వైపు దూసుకెళ్తున్నటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఈరోజు పార్టీ ప్రకటించబోతా ఉన్నారు. సమయం అవుతా ఉన్నది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మీ కరతాళ ధ్వనుల మధ్య పార్టీ పేరును మరియు పార్టీ జెండాను కూడా ప్రకటించబోతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కవితమ్మ గారు నాయకత్వం, కవితమ్మ గారు నాయకత్వం.
ఈ గడ్డకే నువ్వు ఆడబిడ్డవంట ఆపండి ఏవి ఆపండి దయచేసి. జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూర్చోవాలి దయచేసి, కూర్చోండి దయచేసి. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోండి, మీరు జరగండి, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి దయచేసి. కూర్చోండి, అదే అటెల్ కూర్చోండి దయచేసి, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. జై తెలంగాణ, జై తెలంగాణ, ఎవరు లేదు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ, నా ముందున్నటువంటి తెలంగాణ జాగృతి సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. ఇవాళ మరి మంచి ముహూర్తం ఉంది కాబట్టి వినిపిస్తుందా? వినిపిస్తుందా? అందరూ ఒకసారి పిడికిలెత్తుతారా? అందరూ హాల్లో ఉన్న వాళ్ళందరూ జై తెలంగాణ. మన రాష్ట్రం కష్టపడి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో మరి ఒక నూతన రాజకీయ శక్తిగా రాబోతా ఉన్నామని చెప్పినాం. పనిచేస్తలేదా మైక్? ఇది వద్దబ్బా, క్లారిటీ రావట్లేదా? ఓకేనా? పక్క జరగండి, సైడ్ జరగండి అందరూ దయచేసి. ఇక్కడ మిత్రులు సైడ్ జరగండి. సౌండ్ సిస్టమ్ వాళ్ళు తొందర వచ్చి సౌండ్ కరెక్షన్ చేయండి. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన. కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. తెలంగాణ టైగర్ కవితమ్మ గారి నాయకత్వం, జై తెలంగాణ టైగర్ కవితమ్మ గారి నాయకత్వం, జై తెలంగాణ. కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. ఆజాదీకి షేర్ని, ఆజాదీకి షేర్ని కవితమ్మ గారి నాయకత్వం, ఆజాదీకి షేర్ని కవితమ్మ గారి నాయకత్వం. తెలంగాణ టైగర్ కవితమ్మ గారి నాయకత్వం, తెలంగాణ ఉద్యమ సేనాని కవితమ్మ గారి నాయకత్వం. జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ. పట్టుర పట్టు హైలెస్స చెన్నను పట్టు కొట్టుర కొట్టు హైలెస్స కొండను పట్టు నడు గట్టి నడువు బిడ్డను కవి తగ్గతో చూడుకోలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవి తగ్గ. ఆజాదీకి షేర్ని కవితమ్మ గారి నాయకత్వం, ఆజాదీకి షేర్ని కవితమ్మ గారి నాయకత్వం. అన్నారు వెనక్కి కూర్చోండి, వెనక్కి కూర్చోండి, వెనక్కి కూర్చోండి. సీఎం, 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 సీఎం. అక్క మాట్లాడుతా. దయచేసి అందరూ వెనక్కి పోలా. ఇప్పుడు మన ఉద్యమ సేనాని పోరాటాల అందరూ వెనక్కి ఫలితంగా కూర్చోండి. ఆజాదీకి అందరూ షేర్ని కూడా
కవితక్క గారు మాట్లాడతారు. అందరూ వెనకెళ్ళి కూర్చోవాలి. అక్క ఇక్కడి నుంచే ప్రసంగిస్తా ఉన్నారు. దయచేసి అందరూ వెనకెళ్ళండి. దయచేసి అందరూ వెనకెళ్ళండి. ఆ పాటలు బంద్ చేయండి అబ్బా, పాటలు బంద్ చేయండి. దయచేసి అందరూ వేదిక మీద కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రాష్ట్ర సేన మనందరం కూడా ఒక్కసారి సీఎం జై తెలంగాణ కూర్చోవాలి. ఒకసారి అందరు సైలెంట్ ఉండాలి. అందరికీ నమస్కారం. మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ మేధావులకు, తెలంగాణ బుద్ధిజీవులకు, తెలంగాణ ప్రగతిని కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభావశీల వర్గాలందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర, నా జీవితంలో కూడా ఒక మర్చిపోలేని రోజు అవుతుంది ఈరోజు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ రాష్ట్రం స్వయంగా రాసుకోవడానికి మరి మనందరినీ కూడా ఆ దైవము, ఆ కాలము మనందరినీ భాగస్వామ్యం చేసిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, నేను అమ్మవారి భక్తురాలిని. ఇక్కడ స్టేజ్ మీద ఎవరు ఉండకండి, దయచేసి అందరు వెళ్ళండి, ఖాళీ చేయండి మొత్తం, అందరు వెళ్ళి కూర్చోండి దయచేసి. ఈ బౌన్సర్లు ఏందో వాళ్ళని తీసి వెళ్ళిపోమని. జై తెలంగాణ. ఇవాళ ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయి అనేక రకాల కష్టాలు పడి రాష్ట్రం వస్తే చాలు అనుకొని పిడికిలు బిగించి కొట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా సింగరేణి నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బొగ్గుగని కార్మికులకు, నాకు సింగరేణి చాలా ఇష్టం, కానీ మీకంటే మా ఆడబిడ్డలంటే నాకు ఇంకా ఇష్టం. ఈ సభలో ఉన్నటువంటి మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నా. అదేవిధంగా అనేక మంది మా జెన్జీ వారియర్స్ వచ్చిండ్రు, మా యూత్ వచ్చిండ్రు, అందరికీ కూడా